బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఆ కేసుతో నాకు సంబంధం లేదు, అసలు ఆ రేవ్ పార్టీకి నేను వెళ్లలేదు అని లబోదిబోమంటున్న హేమకు షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. ఇందులో మొత్తం 88 మంది నిందితులు ఉన్నట్లుగా పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు. ఆ 88 మందిలో హేమ పేరు కూడా ఉంది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పక్కా ఆధారాలతో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు చెప్పడంతో ఇక హేమకు చిక్కులు తప్పేలా లేదు. బెంగళూరులోని రేవ్ పార్టీలో ఎండీఎంఏ అనే డ్రగ్ ను హేమ తీసుకుందట. దానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మెడికల్ రిపోర్ట్స్ ను కూడా ఛార్జ్షీట్ కు పోలీసులు అటాచ్ చేశారు. కోర్టుకు కూడా ఆ ఆధారాలను ఇవ్వడంతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయింది. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా చెప్పడంతో ఇక వారి అరెస్ట్ ఖాయమని తెలుస్తుంది. రేవ్ పార్టీని నిర్వహించిన 8 మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారట. ఎన్టీపీఎస్ సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా చేరుస్తూ పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలో హేమ పట్టుబడిన తర్వాత మీడియా ముందుకొచ్చి నానా హంగామా చేసింది. జనాల్ని పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు గట్టి ప్రయత్నమే చేసినా అది కాస్త బెడిసి కొట్టింది. ఇంట్లోనే ఉన్నానని, తన ఫామ్ హౌస్ లోనే ఉన్నానని ఇలా వరుస వీడియోలు రిలీజ్ చేసింది. ఆ తర్వాత వంటగదిలో బిర్యానీ చేశానంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది. తెరపైనే కాకుండా ఇలా రియల్ గాను హేమ తెగనెట్టించేసింది. కానీ ఆమె నటన ఎంతో కాలం సాగలేదు. ఇలా పక్కా ఆధారాలతో హేమ వ్యవహారాన్ని పోలీసులు బయటపెట్టడంతో జనాలంతా అవాక్కవుతున్నారు. మే 19న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ టెస్ట్ రిపోర్ట్లో పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు చెప్పడంతో హేమ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారిందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని గతంలో పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా హేమ వెళ్లలేదు. ఇక ఈ కేసు విషయానికొస్తే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరగ్గా ఆ రైడ్లో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఆ పార్టీకి ఎక్కువ మంది వెళ్లినట్లు తెలుస్తుంది. అందులో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన 88 మందిని పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హేమ కూడా జైలుకు వెళ్లటం ఖాయమని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.